Vega Jewelers, a luxury bridal jewelry exhibition and sale 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. బట్ మేడం బాగా ఫాలో అవుతారా తెలుగులో మీరు చేసిన సినిమాలు ప్రియాంక మేడం అన్ని ఫాలో అవుతారు. చూస్తున్నారా? చూస్తారు. మేడం ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇస్తారు? మేడమే మంచి సూపర్ యాక్ట్రెస్. ఇలా కాదు, వెరీ హానెస్ట్గా చెప్తారు ఇది బాగుంది బాగలేదని. బట్ షీ ఈజ్ వెరీ సాఫ్ట్ క్యారెక్టర్. యాక్చువల్లీ ఏమంటే హరిట్లాగా చెప్పలేదు. కొన్నిసారి కరెక్ట్ లేదంటే పర్వాలేదు, నెక్స్ట్ టైం ట్రై చెయ్యి, ఇంకా బెటర్గా చేసింటే బాగుండేది, అలాంటి చెప్తారు అంతే. బెంగాలీ కదా మేడం? అవునవును అవును. కన్నడ మీకోసం నేర్చుకున్నారా? కన్నడ నేర్చుకున్న తర్వాత పెళ్ళయింది? లేదు లేదు లేదు, బెంగళూరుకి వచ్చిన తర్వాత 6 months నేర్చుకున్నారు. అంత స్పీడ్ ఆయనకి. లాంగ్వేజ్ కొంతమందికి చాలా ఇది ఉంటుంది. నాకు ఒక 10 years 15 years ఉంటేనే నాకు ఒక లాంగ్వేజ్ నేర్చుకునేది కష్టము. కొంతమందికి అది అవ్వదు. లాంగ్వేజ్ పికప్ చాలా మందికి ఉండదు. ఓకే. మేడంకి చాలా ఫాస్ట్, చాలా బాగా మాట్లాడతారు. చాలా బాగా మాట్లాడతారు. సమ్ టైమ్ బెటర్ దెన్ అస్. ఓకే. బట్ మేడం ఎక్కువ చూసుకుంటారా ఈ ఫైనాన్షియల్ ఇదంతా? అన్ని మేడమే చూసుకుంటారు టోటల్ గా. ఇల్లుది ఇది అన్ని టోటల్. పిల్లలు అన్ని. ఇద్దరులో ఏవు సార్ ఎక్కువ అండర్స్టాండింగ్, మీరా మేడమా? అది బోత్ సైడ్ ఉంటుంది. కొన్నిసారి మనం సరెండర్ అవ్వాలి, కొన్నిసారి వాళ్ళు సారీ అంటారు, అలాంటివి ఉంటుంది. సమ్ మిస్అండర్స్టాండింగ్ వస్తూనే ఉంటుంది ఏదో చిన్న చిన్న విషయంలో. అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అర్థమవుతా పోతుంది. అదన్నీ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్. బట్ లవ్ మ్యారేజ్ కదా? అవునవును. ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారా? అవును, నేనే చేశాను. అవును. డెఫినెట్గా అబ్బాయి అమ్మాయి ప్రపోజ్ చేసేది అందం అనేది ఒకటి ఓకే, నెక్స్ట్ తనలో ది బెస్ట్ క్వాలిటీ చూసి ప్రపోజ్ చేస్తాం. అవునవును. అలా మీకు నచ్చిన క్వాలిటీ అంటే ప్రియాంక మేడంలో? ఈజ్ వెరీ సింపుల్. దాన్ని నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ. ఈజ్ వెరీ సింపుల్, ఎక్కువ మాట్లాడదు. అలాంటిది నేను టోటల్ ఫిలంలో ఒక ఫిలంలో టోటల్గా మాట్లాడలేదు. ఓకే. రాని ఒక ఫిలము టోటల్ ఎండ్లో ప్యాకప్ షెడ్యూల్, షూటింగ్ ప్యాకప్ టైంలో మాట్లాడాను. అదైన తర్వాత ఇంకో ఫిలం పిలిచాను. ఆ టైంలో కొంచెం ఆల్రెడీ ఒక ఫిలం చేసాం కదా, రిలీజ్ అయింది. అదైన తర్వాత కొంచెం ఫ్రెండ్షిప్ ఇదన్నీ ఎక్కువైంది H2O అని ఫిలంలో. ఓకే. కానీ మీరు కూడా చాలా ఇంట్రోవర్ట్ కదా? అవును, నేను ఎక్కువ మాట్లాడరు. అదే. కానీ ఎందుకు ప్రియాంక మేడం చూడగానే ఓకే ప్రపోజ్ చేద్దాం? అదేంటో, అది 1.5 years 2 years అయిపోయింది H2O ఫిలం. అది ఒక లైఫ్ పార్ట్నర్ లాగా అయిపోయారు అది ఆ ఫిలంలో. ఓకే. అలా అయిపోయింది అది 2 years జర్నీలో. అలానే మాట్లాడేది ఇది అలా స్టార్ట్ అయింది ఫస్ట్. అలాగే తర్వాత మీ ఇద్దరు కాంబినేషన్ మూవీస్ చేయలేదు ఇంకా? తర్వాత చేయలేదు. ఓకే. ఆమె ఆఫ్టర్ మ్యారేజ్ చేశాను. బిఫోర్ మ్యారేజ్ అంతే. అదే స్టోరీ డిమాండ్ చేయలేదా, లేకపోతే మీరు వద్దనుకుంటారా? లేదు, అదైన తర్వాత మనకి ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ అయిపోయింది. నేను వేరే ఫిలంలో బిజీ అయిపోయాను, ఆయన ఈ ఇంట్లో దాంట్లో బిజీ అయిపోయారు అలా. బట్ మేడం అగైన్ డూయింగ్ ఫిలిమ్స్ కదా? అక్కడ ఇక్కడ ఎవరో చేస్తూ ఉంటారు, ఒక సస్పెన్స్ హారర్ అలాంటి కేటగిరీ ఫిలిం చేస్తూ ఉంటారు. అవును. పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు కాలేజ్ చదువుతున్నారు ఇద్దరు. ఒక ఫిలిం కోర్స్ అని, మూవీ మేకింగ్ కోర్స్ అని ఒక డిగ్రీ చేస్తున్నారు. కానీ 22 years బ్యాక్ ఉపేంద్ర సార్ తెలుగులో సినిమాలు తీసినప్పుడు ఎంత యంగ్ లుక్లో ఉన్నారో ఇప్పుడు ఇంతే యంగ్ లుక్లో ఉన్నారు. అవునా? ఏంటి, ఏమి నాన్ వెజ్ తిన్నారా అని విన్నాను నేను అసలు. మీరు? అవును, మానేసాను యాక్చువల్లీ. ఎందుకని సార్, ఏదైనా రీజన్ ఉందా? ఏంటో అనిపించింది. 6-7 years అయిపోయింది. 7 years అయిపోయింది. నో నాన్ వెజ్. ఓకే, వెజ్ అంతే. అవును. జిమ్కి వెళ్తారా డైలీ? వర్కౌట్ అన్నీ ఏముంటుంది, యోగా మెడిటేషన్ కొంచెం లైట్గా. కానీ ఎందుకు లీన్గా ఉండాలని డిసైడ్ అయ్యారా? బెటర్ అనిపించింది. ఇలా కనబడాలంటే కొంచెం లీన్గా ఉండాలి కదా, పొట్ట గిట్ట. కానీ మాకు తెలిసిన ఉపేంద్ర సార్ బాగా గట్టిగా ఉండేవాళ్ళు, కొంచెం హెవీగా ఉండేవాడిని. ఆ టైంలో హెవీ వర్కౌట్ నాన్ వెజ్ అన్నీ. తర్వాత అది మానేసి కొంచెం స్లిమ్ డౌన్ అయిపోయాను. ఓకే. కానీ ఇప్పుడు 54-55 అంటే మీకు? 55. 55లో కూడా ఒక 30-35 లుక్ వచ్చేసారు. థ్యాంక్ యూ అండి. సో అది చాలా మంచిది. వెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సార్ తెలుగులో బాగా నచ్చిన డైరెక్టర్స్ ఎవరు సార్? చెప్పాను కదా, చాలామంది ఉన్నారు. నేను అలా ఒకరి గురించి చెప్పి ఇంకొక గురించి చెప్పుకుంటే బాగుంటుందో. బట్ ఇప్పుడు రీసెంట్గా చూస్తే నాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, సుకుమార్ గారు, రాజమౌళి గారు ఎప్పుడూ ఫేవరెటే.
అలాంటి చాలా మంది ఉన్నారు తెలుగులో. రాజమౌళి గారు అనగానే ఇంకా ఎక్కువ స్మైల్ వచ్చింది. ఆఫ్ కోర్స్ ఏమన్నా SSMB-లో చేస్తున్నారా? ఆల్ ఓవర్ ది వరల్డ్ ఆ స్మైల్ ఇస్తుంది ఇప్పుడు. నో, బికాస్ హీ డిజర్వ్స్ యాక్చువల్లీ, హీ హాస్ ప్రూవ్డ్ సో మచ్ యాక్చువల్లీ. ఓకే, ఎక్కడో తీసుకొని వెళ్ళిపోయారు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని. ఆయన చూస్తూ ఉంటే, ఆ ఎనర్జీ చూస్తూ ఉంటే, ఏంరా ఇది అప్ప ఎక్కడి నుంచి వస్తుంది ఆయనకి ఎనర్జీ అని. ఒక హీరోలాగా యాక్ట్ చేసి చూపిస్తారు. ఆ ఎనర్జీ, ఆ మేకింగ్, ఆ పెద్ద బడ్జెట్, ఎక్స్ట్రాడినరీ. అది ఒక్క ఫిలం కాదు, చేసిన అన్ని ఫిలమ్స్ అలాగే చేసేది అనేది అది దైవికమైనది. ఇది ఆ స్పిరిట్ గ్రేట్. కానీ ఒక టెక్నీషియన్ కష్టం ఇంకొక టెక్నీషియన్కే తెలుస్తుంది, ఒక డైరెక్టర్ కష్టం ఇంకో డైరెక్టర్కే తెలుస్తుంది. ఆయన పిక్చరైజేషన్ తీసే విధానం, ఒక డైరెక్టర్ కాబట్టి మీరు కూడా ఒక డైరెక్టర్ కాబట్టి ఏంటి సార్ ఆయన డైరెక్షన్లో మీకు పర్ఫెక్ట్గా బాగా అంటే నచ్చిందంటే ఏమని చెప్తారు? అందరు డైరెక్టర్సే ఓకే, కానీ ఎందుకు యశస్ రాజమౌళి గారు అంత స్పెషల్ అయ్యారు అనేది ఇంకో డైరెక్టర్గా మీకు తెలిసే ఉంటుంది కాబట్టి. అదేంటో నాకు తెలీదు ఆయన గురించి. ఏమి జక్కಣ್ణ గారు అని చెప్తారు కదా, అంత కుసురీ కలసం చేస్తారు అని. అదే కదా, చిన్న చిన్న డీటెయిల్స్ని ఆ ఒక్కొక్క సీన్ చూస్తూ ఉంటే నేనేం చెప్పేది, అందరూ చెప్తారు, మీరు అడుగుతుండారని చెప్తాను నేను. ఆ ఒక్కొక్క డీటెయిల్, ఒక్కొక్క చిన్న దీంట్లో ఒక థ్రిల్ వేసేది ఉంది కదా. ఒక్క సీన్ని ఎంత షార్ట్లో ఎలా చేస్తే, ఎంత ఎక్స్ప్రెషన్లో చేస్తే ఆయన యాక్ట్ చేసి చూపిస్తారు కదా, అదన్నీ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్. అది డైరెక్టర్స్ అంటే, ఒక ఫుల్ ఫ్లెజ్ డైరెక్టర్స్ అంటే కొన్నిసారి నాకు అనిపిస్తుంది ఇదిరా డైరెక్షన్ అంటే అని. ఓకే, అంటే యాక్టింగ్ చేసి చూపించేది, అలా రావాలి, ఇది రావాలి. ఏదో ప్రోగ్రామ్కి వస్తేనే ఆ డైరెక్టర్ కనబడతారు, అక్కడ ఇక్కడ అందరండి, అక్కడ రండి, అక్కడ కూర్చోండి, అన్ని స్టేజ్ అన్ని సెట్ చేసి ఆ టోటల్ కంట్రోల్ తీసుకుంటారు కదా. ఈజ్ ఒక బై బర్త్ డైరెక్టర్ అనుకుంటాను యాక్చువల్లీ. ఓకే ఓకే, కానీ మీలాంటి ఒక యాక్టర్ ఇంకా కాల్ రాలేదు ఆయన డైరెక్షన్లో? చూస్తాము యాక్చువల్లీ, డెఫినెట్గా. బట్ ఉంటుంది కదా డెఫినెట్గా, ఎనీ యాక్టర్కి డెఫినెట్గా ఈయన డైరెక్షన్లో చేయాలనేది ఒక డ్రీమ్ ఉంటుంది. ఎవరికి ఉండదు, ఆర్టిస్ట్ గారే ఉంటుంది. అలాంటి డైరెక్టర్తో చేయాలి అని డెఫినెట్గా ఉంటుంది. యూ మెట్ హిమ్ సార్? చెప్పారు ఎప్పుడన్నా? లేదండి, అది చూడండి, ఇన్ని సంవత్సరాలు నాకు ఆ ఛాన్సే దొరకలేదు, మీట్ చేసేదానికి ఛాన్సే దొరకలేదు. ఓకే, బట్ ఒక డ్రీమ్ ఉందంటే రాజమౌళి గారితో వర్క్ చేయాలనేది చూస్తాము డెఫినెట్గా, ఎందుకంటే ప్రపంచం అంతా తెలిసేస్తాం కదా. గ్రేట్. కమింగ్ టు ఆంధ్ర తాలూకా, సో ఎనర్జెటిక్ స్టార్ రామ్ అండ్ ఉపి సార్ ఇద్దరు షేక్ చేస్తారా స్క్రీన్ని? అలా 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 27th November జనాలు షేక్ చేస్తారు ఇప్పుడు థియేటర్. అంత షేక్ చేసే పాయింట్స్ ఏమున్నాయి సార్? డెఫినెట్గా ఉంది, చూడండి మీరు. డెఫినెట్గా అంత ఆ పొటెన్షియల్ ఉంది ఈ ఫిలంలో, ఈ సబ్జెక్ట్లో. ఓకే, యా, అంటే యూ ఫీల్ యాక్చువల్లీ, ఇఫ్ యూ వాచ్ ద మూవీ దెన్ యూ ఫీల్ యాక్చువల్లీ వర్త్ వాచింగ్ అని మీకు ఫీల్ వస్తుంది. డెఫినెట్గా. యా యా, సూపర్. సో 27th రిలీజ్ అవుతుంది కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు తెలుగు ఆడియన్స్కి? సినిమా ఎలా ఉండబోతుంది అనేది కూడా చాలామందికి ఉంటుంది కాబట్టి. డౌటే పెట్టుకోవద్దండి. అకార్డింగ్ టు మై ఫీలింగ్ ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది మీ ఫిలంలో. తర్వాత మీ వాల్యూ మీకే తెలుస్తుంది ఈ ఫిలం చూస్తే. ఒక ఫిలం లవర్ని ఫిలం లవ్ చేసి చూస్తాం కదా, అవును, యూ ఫీల్ ప్రౌడ్ యాక్చువల్లీ, కరెక్ట్ అని. స్టార్ ఎవరు, కింగ్ ఎవరు అని మీకే తెలుస్తుంది. అలా ఉంది ఈ ఫిలం. కింగ్ మీరు అలాగే ఉన్నారు గెటప్ చూస్తుంటే. గెటప్ వేరే, అక్కడ సెటప్ వేరే. సూపర్. కానీ మీరు డైరెక్టర్ కదా, చిన్న చిన్న ఏదన్నా చేంజెస్ చెప్తూ ఉంటారా యాక్టింగ్, లేకపోతే మీ? లేదు, నేను ఒకసారి సబ్జెక్ట్ వినిన తర్వాత అంత పర్ఫెక్ట్ గా చెప్పిన తర్వాత ఇంకేం ఉంటుంది యాక్చువల్లీ. జస్ట్ ఐఎమ్ an actor actually, I should go and actually whatever he asks I should give అంతే. సూపర్. ఎనీహౌ 27th రిలీజ్ అయిపోతుంది కాబట్టి ఆల్రెడీ మంచి టాక్ ఉంది సార్ బయట. థ్యాంక్ యూ. ఉపి సార్ ఉన్నారు కాబట్టి ఇంకా కొంచెం వెయిటేజ్ బాగా పెరిగింది సినిమాకి. ఆడియన్స్ లో కూడా ఎక్స్పెక్టేషన్ వేరే లెవెల్లో ఉంటుంది మీలాంటి యాక్టర్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా. And wish you good luck and thank you so much. Thank you. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.